నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్. పునర్విక వాళ్ళ ఫాదర్ని. మీ అందరూ తెలిసే ఉంటుంది. పాపని ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు. వచ్చేసి మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇదేనండి. దగ్గర మనకు 50 lakhs దాకా శాంక్షన్ చేస్తారు పిఎం రిలీఫ్ ఫండ్ కింద. అలాగే పబ్లిక్ కూడా చాలా వరకు ఫండ్స్ ఇక్కడ అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 9 కోట్ల పైన అమౌంట్ కలెక్ట్ అయ్యిందండి. ప్రజెంట్ స్టాప్ చేశాము. ఎందుకంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అవుతుందో చెప్పేసి మేము మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తామండి బయటికి. ప్రజెంట్ పాప ఐసోలేషన్లో ఉంది. పాప బాగుందండి. అసలు ఇంత దాకా వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలాగా నేను కూడా ముందుకు వచ్చాను. మా బాబుకి హెల్త్ బాగాలేదు, ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేయాలని చెప్పి ముందుకు వచ్చాను. ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ కొన్ని లక్షల మంది మా పాపని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా తను ఆరోగ్యంగా బయటపడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. బట్ ప్రస్తుతం ఎంత కలెక్ట్ అయింది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఇంకా దాదాపు ఇప్పటిదాకా అయితే నా ఒక సోషల్ మీడియా ఇంపాక్ట్ గురు అని చెప్పేసి పర్సనల్గా, అలాగే కొంతమంది ఇంకా మొత్తం టోటల్ మీద వేరే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఉంది, ఇంకా వస్తుంది. దగ్గర 9 కోట్ల పైనే ఉందండి. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత చెప్పామండి. కరెక్ట్ ఎస్టిమేషన్ ఎంత ఫిగర్ చెప్తామన్నారు. త్వరలో చెప్పిన తర్వాత మేము కూడా అనౌన్స్ చేస్తాను. ఆల్మోస్ట్ సరిపోయిందని అంటే ఓకే, లేదనుకుంటే ఒకసారి మళ్ళీ నేను పర్టికులర్గా అడుగుతానండి. ఒకవేళ నా ఆపరేషన్ అయిపోయి మా పాప బయటపడిన తర్వాత ఇన్ కేసు ఏదైనా అమౌంట్ మిగిలితే కన్ఫామ్గా మా లాంటి ఒక పాప మేము డొనేట్ చేస్తాము. ఇది కన్ఫామ్ షూర్ అండి. ఇంకొకటి, ఇలా అంటే పాపని మీ ఇంట్లో మీ కూతురుగా, మీ బిడ్డగా, మీ చెల్లెలుగా, మీ కోడలుగా అని మీరు ముందుకు వచ్చి తీసుకున్న స్టెప్ అనేది ఎప్పుడు గుర్తుండిపోతుంది సార్. నాకు తెలిసి నా జీవితాంతకాలం పడుతుంది. దీన్ని నేను మర్చిపోలేను సార్. నేను అసలు మీకు కూడా మీరున్నంత వరకు కూడా మీరు పాపను మర్చిపోరు. అది సార్.